హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం స్విచ్ స్విచ్ కండిషన్ గురించి అయితే తెలుసుకోపోతున్నాం. ప్రీవియస్గా మనం ఆబ్జెక్ట్, క్లాస్, మెథడ్, లూప్స్, ఇఫ్ కండిషన్స్, అరేస్ ఇలా వేరియస్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. స్విచ్ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్. దాని గురించి మనం ఇంకా డీటెయిల్గా వెళ్దాం. అండ్ first of all, thank you for watching and please subscribe my channel and లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. అండ్ the switch statement, switch case statement is used when we have number of options and our choices and we may need to perform a different tasks for each choice. అంటే మనం ఈ స్విచ్ స్టేట్మెంట్లో ఒక నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టాస్క్స్ అనేది తీసుకుంటాం. వేరు టాస్క్స్ ఆ డిఫరెంట్ టాస్క్ని చూస్ చేయడానికి క్లయింట్కి ఎండ్ యూజర్ వదిలేస్తాం. అంటే ఒక నెంబర్ ఆఫ్ ఒక 5 డిఫరెంట్ టాస్క్ తీసుకున్నామంటే ఒకటి చూస్ చేస్తే దాంట్లోకి వెళ్ళి పర్ఫామ్ చేసే టైప్ ఈ ప్రోగ్రామ్. దీని సింటాక్స్ వచ్చేసి వేరియబుల్ ఆర్ ఇంటిగ్రల్ ఎక్స్పాన్షన్. కేస్ కన్సిస్టెంట్ ఇది స్విచ్ అండ్ దీని లోపల మనం ఇంటీజర్ డేటా టైప్ అనేది దాన్ని పెట్టాలి. అండ్ ఆ డేటా టైప్ దీంట్లో ఉన్న మనం ఏం కావాలో ఈ 5 డిఫరెంట్ కేసెస్లో ఉన్న వాటిని సెలెక్ట్ చేస్తుంది డేటా టైప్. అండ్ బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఆప్షనల్ ఇన్ స్విచ్ కేస్, బట్ you would use almost every time you deal with switch case. బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఆల్మోస్ట్ అన్నిటికీ యూజ్ చేస్తాం. And break keyword is default block. The control would itself come out of the switch after detailed. Don't use, however, if still want to break after default, you can save and or doing. డిఫాల్ట్ అనేది ఈ 5 స్టేట్మెంట్స్, ఈ 5 టాస్క్స్లో ఏది కరెక్ట్ కాకపోతే డిఫాల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఫస్ట్లో ఇఫ్ ఎల్స్ లాగా ఒక ఫాల్స్ అయితే కండిషన్ ట్రూ అయితే అది పని, ఫాల్స్ అయితే ఎల్స్లో స్టేట్మెంట్ కూడా రిటర్న్ ఉంది. ఈ డిఫాల్ట్ కూడా అంతే. అండ్ ప్రాక్టికల్ వేలో అయితే మనం చూద్దాం. ఈ సింపుల్గా చెప్పాలంటే స్విచ్ అనే కీవర్డ్ ఇవ్వాలి. ఈ కీవర్డ్ ద్వారా బ్రాకెట్స్ ఇచ్చి దీంట్లో డేటా టైప్ అనేది ఇవ్వాలి. ఇచ్చి బ్రాకెట్స్ ఆన్ చేయాలి, కర్లీ బ్రాసెస్ ఆన్, అండ్ ఇక్కడ క్లోజ్ చేయాలి. మధ్యలో మనం 5 టాస్క్స్ ఇవ్వాలి. కేస్ 1లో టాస్క్ 1, కేస్ 2లో టాస్క్ 2, అలా 5 టాస్క్ ఇచ్చేసి లాస్ట్న డిఫాల్ట్ రాయాలి. అండ్ మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ అయితే దీని ద్వారా చేద్దాం. అండ్ యాడ్ అంటే ఒక క్యాలిక్యులేటర్ టైప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్లిప్స్లోకి వెళ్దాం. ఎక్లిప్స్లోకి వెళ్ళి చూద్దాం. నేను ఒక క్లాస్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఒక క్లాస్ని అయితే క్రియేట్ చేసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. క్లాస్ నేమ్ స్విచ్ అనిద్దాం. స్విచ్ అండ్ స్విచ్
అండ్ మనం ప్రీవియస్ వీడియోలో స్కానర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడైతే స్కానర్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. స్కానర్ ద్వారా మనకి ఇక్కడ వాల్యూస్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అందుకు మనం స్కానర్ అని ఉపయోగిద్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ స్కానర్ చేయాలి. java డాట్ util డాట్ స్కానర్ ఇంపోర్ట్ చేసుకున్నాం. పబ్లిక్ స్టాటిక్ void main string args ద్వారా మనం అనేది ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనం దాన్ని ఈ మెయిన్ మెథడ్లో రాద్దాం ప్రోగ్రామ్ అని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కానర్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, దీన్ని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేద్దాం. system.in. ఇప్పుడు మనం రాయాల్సిన రాద్దాం. sys and enter the first value. ఇప్పుడు int ద్వారా స్కానర్ మెథడ్ అనేది క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ int ద్వారా మన స్కానర్ మెథడ్ అనేది కాల్ చేసాం. స్కాన్ మెథడ్లో మన ఫస్ట్ వాల్యూ అనేది స్టోర్ అయింది. నేను స్కానర్ గురించి ప్రీవియస్గా చాలా వీడియోస్లో చెప్పాను. ఆ వీడియోస్ చూసి అయితే రండి, మీకు ఇంకా బాగా పోతుంది. సెకండ్ వాల్యూ int b ఈక్వల్ టు s డాట్ ఇంకో మెథడ్ అయితే క్రియేట్ చేస్తాం మనం. ఇప్పుడు ఈ మెథడ్ ఏబిని స్విచ్లో పెట్టాలి. అంతకన్నా ముందు చూస్ యువర్ ఆప్షన్ అనేది ప్రింట్ చేద్దాం. చూస్ యువర్ ఆప్షన్ యాడ్ సబ్స్ట్రాక్షన్ ని సబ్ అని పెట్టేసాం. మల్టిప్లికేషన్ అని పెట్టేసాం. అండ్ ఇంకోటి ఏంటి, డివిజన్ అని పెట్టాం. ఇలా అయితే మనం పెట్టేసాం. ఇప్పుడు ఈ చూస్ చేస్తున్న వాల్యూని ఒక దాంట్లో ప్రింట్ చేసుకోవాలి కాబట్టి, ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఆ డేటా టైప్లో అది ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ద్వారా స్కానర్ మెథడ్లో దాన్ని ప్రవేశపెడతాం. ఇప్పుడు మనం స్విచ్ స్టేట్మెంట్ని స్విచ్ని ఇంప్లిమెంట్ చేద్దాం. స్విచ్ అని టైప్ చేయండి. స్విచ్ అని టైప్ చేసి బ్రాకెట్స్లో మీరు ఇచ్చే చూజ్ యువర్ ఆప్షన్ అంటే మీరు ఇచ్చే ఆప్షన్ ఏదైతే ఉందో, నాకు యాడ్ కావాలంటే 1 అని నొక్కండి. కాబట్టి సి అనేది ఇద్దాం. ఇక్కడ నెంబర్స్ కూడా ఇద్దాం, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళకి. త్రీ 4 అయితే 4 అయితే ఇచ్చేసాం. ఇప్పుడు ఎవరైతే ఈ యాడ్ సబ్స్ట్రాక్షన్ యాడ్ కావాలని 1 నొక్కుతారో అప్పుడు ఫస్ట్ కేస్ పాస్ అవ్వాలి. కాబట్టి కేస్ 1
కేస్ 1 అనేది ప్రింట్ అవ్వాలి. బ్రేక్ ఇద్దాం. కేస్ 1. ఈ కేస్ 1లో మనం ఇచ్చేది ఏంటి అంటే ఎడిషన్ అవ్వాలి కాబట్టి a ప్లస్ బి అండ్ నెక్స్ట్ కేస్ 2 and a minus b. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఇద్దాం. బ్రేక్ కేస్ 3 ఏ మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్ ఇచ్చేసాం. బ్రేక్ కేస్ 4 అండ్ కేస్ 4 డివిజన్ కాబట్టి ఏ డివిజన్ దీనికి కూడా బ్రేక్ ఇచ్చేద్దాం. అయితే ఇప్పుడు మనం డిఫాల్ట్ అనేది ఏం చేయాలి, డిఫాల్ట్ ఇన్వాలిడ్ ఎందుకంటే ఇన్వాలిడ్ నెంబర్ ఎంటర్ చేసామన్నది ఈ డిఫాల్ట్ అనేది ప్రింట్ అవుతుంది ఇన్వాలిడ్ నెంబర్ నొక్కితే. ఒకవేళ మనం ఇచ్చిన ప్రోగ్రామ్ అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపోర్ట్ జావా డాట్ అనే ప్యాకేజ్ స్కానర్ ప్యాకేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. పబ్లిక్ క్లాస్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసుకుని మెయిన్ మెథడ్లో అనేది ప్రోగ్రామ్ రాస్తున్నాం. స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్. ఈ స్కానర్ ఎస్ అనేది ఈక్వల్ టు న్యూ స్కానర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాం, స్కానర్ ఆబ్జెక్ట్. అండ్ తర్వాత సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ అండ్ ద ఫస్ట్ వాల్యూ ఒక వాల్యూని ఎంటర్ చేయమన్నా, సెకండ్ వాల్యూ అనేది ఎంటర్ చేసాం. అండ్ తర్వాత చూజ్ వన్ ఆప్షన్, ఒక ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి అని చెప్పాం. ఒక ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత 1 2 3 4 ఆప్షన్ చూస్ చేసుకున్నా. ఈ దీంట్లో ఒక ఆప్షన్ అనేది ప్రింట్ అవుతుంది. కేస్ 1 సిస్టమ్ నాట్ అవుట్ డాట్ ప్రింట్ కేస్ 1 ప్రింట్ చేశారంటే ఈ 1లో ఉన్న ఎడిషన్ అనేది యాక్టివేట్ అయ్యి ఎడిషన్ చేసి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అది మనం ఇచ్చిన యాక్షన్. ఈ 4 డిఫరెంట్ టాస్క్స్ అయితే మనం ఇచ్చాం. ఈ 4 డిఫరెంట్ టాస్క్స్ అయితే ఇచ్చాం. ఇప్పుడు ఈ 4 డిఫరెంట్ టాస్క్స్లో ఎవరైనా ఒక ఆప్షన్ ఎంచుకుంటే ఆప్షన్లో ఉన్న టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అది మనం ఇచ్చిన ప్రోగ్రామ్ సింపుల్గా. అండ్ వాళ్ళు ఇన్వాలిడ్ టాస్క్ని ఎంచుకున్నారంటే 5 లేకపోతే 0 దీంట్లో ఏదన్నా ఎంచుకున్నారా అంటే ఇది ప్రింట్ ఇన్వాలిడ్ అనేది ప్రింట్ అవుతుంది. సింపుల్. అండ్ రన్ చేద్దాం. ఇది ఎంటర్లో ఫస్ట్ వాల్యూ 12 ఇచ్చాను. ఎంటర్తో సెకండ్ వాల్యూ మళ్ళీ 12 ఇచ్చాను. అండ్ ఒక ఆప్షన్ చూస్ చేసుకోమంటుంది. ఒకసారి మీకు పెద్ద చేసి చూపిస్తాం. ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ 12 ఇచ్చాను. ఎంటర్ ద సెకండ్ వాల్యూ 12 ఇచ్చాను. ఒక ఆప్షన్ చూస్ చేసుకోమంటుంది. నేనైతే 1 చూస్ చేసుకుంటున్నా. 24 అది టాస్క్ పర్ఫామ్ చేసింది. a ప్లస్ బి 12 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 24 అనేది ప్రింట్ అయింది. ఇది మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఒకసారి బ్రేక్ స్టేట్మెంట్ తీసేసి ప్రింట్ చేద్దాం ఏమవుతుంది అనేది.
మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 12 పార్ట్ 1 అండ్ 24 0 అనేది కూడా ప్రింట్ అయిపోయింది. 0 అంటే ఈ వాల్యూస్లో ఉన్న వాల్యూస్ 0 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ తీసేసాం కదా, కిందకు వచ్చేసి 12 - 12 0 కాబట్టి ఇది కూడా ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి బ్రేక్ ఇచ్చాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇది ప్రింట్ అవ్వలేదు. అందుకే బ్రేక్ స్టేట్మెంట్ మనం తప్పనిసరిగా వాడుకోవాలి. అండ్ డిఫాల్ట్ కూడా ట్రై చేద్దాం. డిఫాల్ట్ ఎందుకు అనేది 12 అండ్ నేను 6 వాల్యూ ఇచ్చాను. ఇన్వాలిడ్ అనేది ప్రింట్ అయింది. ఇది సింపుల్గా చేయడం. అండ్ ఇలా మీరు కూడా ప్రాక్టీస్ అనేది చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ముందు వీడియోస్ అన్నీ చూడండి, అప్పుడు కూడా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ గైస్, ఐ లవ్ యూ.